నాయకుడిని ఎస్సీ నాయకుడిని కొట్టారని చెప్పి ఏందయ్యా నువ్వు మాట్లాడేది? సాయంత్రం అయితే మందు తాగుతావు, సాయంత్రం అయితే బంగాకు తాగుతావు. నీ సాటి కులస్తులకు నీ భార్య ముఖం చూపించి నువ్వు దండుకున్న డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు నీ సాటి కులస్తులకు ఇవ్వవయా స్వామి. మైనార్టీల గురించి, మెజార్టీల గురించి, ఇంకోళ్ళ గురించి నీకెందుకు? నీ సాటి కులస్తులను కార్పొరేషన్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 50,000 లక్ష రూపాయలు, 50,000 లక్ష రూపాయలు లెక్కన దాదాపు 37 లక్షల రూపాయలు నువ్వు తినేసి ఉన్నావు కదా. ఎన్ఎంఆర్ పోస్టులు ఇప్పిస్తాను, అవి ఇప్పిస్తానని చెప్పి ఆ డబ్బులు ముందు నీ సాటి కులస్తులకు ఇవ్వవయా స్వామి. నువ్వు ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బులు తీసుకున్నావు? నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ల సంతకాలనే ఫోర్జరీ చేసి డబ్బులు తినే శక్తి సామర్థ్యాలు ఉన్న బిడ్డ నువ్వు చాలా పెద్ద గట్టి పిండం. నువ్వు నీతులు మాట్లాడుతుంటే నువ్వు ఎలాగుందంటే నిజంగా వినేవాళ్ళు ఏదో అయితే చెప్పేవాడు ఏదో అని చెప్తారు కదా, ఆ విధంగా ఉంది. నువ్వు నీ చరిత్ర, నీ జాతకం, నీ స్థాయి ఒకసారి ఆలోచించుకొని నువ్వు శ్రీధర్ రెడ్డి గారి మీద విమర్శించాలా. 4 సంవత్సరాలు కార్పొరేషన్ సర్వనాశనం చేసేశారు. కన్న తల్లిని తిట్టినోడివి నువ్వు. 9 నెలలు కడుపులో పెట్టుకొని నిన్ను కనిన తర్వాత నిన్ను పెంచి పోషించి ఈరోజు ఒక స్థాయిలో తీసుకొని వచ్చిన కన్న తల్లిని నువ్వు తిట్టిన బూతులు లంజా గింజా అని చెప్పి తిట్టావు కదా. నీది అసలు మానవ జన్మనా?